అది చాలా బాధాకరం అండి. మనం లార్జెస్ట్ డెమోక్రసీ, ఈజ్ సోషల్ యాక్టివిస్ట్, క్లైమేట్ చేంజ్ కి ఎగనెస్ట్గా అంటే యాక్టివిస్టు. ప్లస్ మీరు 3 Idiots సినిమా చూశారు. ఆయన వ్యక్తిగత జీవితం మీద తీశారు. అంటే అందులో ఒక ఇన్నోవేటర్ అని, ఒక సైంటిస్ట్ అని, ఆయన జీవితం మొత్తము కూడా ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. మల్టీనేషనల్ కంపెనీ అట్లా ఒక NGO పెట్టుకొని ఆ లడాక్ అనే ప్రాంతంలో ఎన్నో ఆవిష్కరణలు, ఎక్స్పెరిమెంట్లు చేశాడు. అమీర్ ఖాన్ ఆ సినిమాలో అమీర్ ఖాన్ 3 Idiots సినిమా, మన దగ్గర ఏదో స్నేహితుడు అని వచ్చినాయి అట్లా. అదే దాంట్లో మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేశాడు. సో అతను చేసినవి కూడా ఎన్నో మటుకి మన భారతదేశము సైనికులకు ఎస్పెషల్లీ అది మంచుకొండలో ఈ టెంట్లు గింట్లు వేస్తే ఆ టెంట్ లోపల మన నార్మల్ రూమ్ టెంపరేచర్ అంటే ఏసీ గీసీ ఏం లేకుండా, ఎందుకంటే ఆడ ఏమి ఉండవాడు, హీటర్లు జనరేటర్లు పెట్టడానికి ఎలక్ట్రిసిటీ ఉండదు కాబట్టి ఆ టెంట్ మెటీరియల్ అవన్నీ తయారు చేసి మనం ఇట్లా లోపల కూర్చుంటే రూమ్ టెంపరేచర్ వచ్చేటట్టు చేశాడు. అంటే ఎండాకాలమైన చలికాలమైన -2 degrees ఉన్నా 30-40 degrees ఉన్నా నీకు రూమ్ టెంపరేచర్ 20-25 కంఫర్టబుల్. అట్లా ఎన్నో ఇన్నోవేషన్ చేశాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఏమంటుండు, ఫ్యూచర్ ఆయనది ఇప్పుడు తెలిసి 59 ఏళ్ళు అనుకుంటా, 59 years ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఈ ప్రభుత్వం ఇంతకుముందుగా ఆయన జైల్లో పెట్టింది. ఏది ఆయన లడాఖ్ని మాకు స్టేట్హుడ్ ఇయ్యమని. ఎట్లయితే నేను దక్షిణ తెలంగాణ గురించి కొట్లాడుతున్నాను, కృష్ణమ్మకి అన్యాయం జరుగుతుందని, అట్లా ఆయన కూడా ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో లడాక్ ఒక ప్రాంతం. అదే ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేశారో అది ఓకే, ఆర్టికల్ 370, బట్ అదే రోజు ఇంకొక బిల్లు పెట్టి జమ్మూ కాశ్మీర్ లడాక్ను 2గా యూనియన్ టెరిటరీ చేసి, లడాక్ ఏమో యూనియన్ టెరిటరీ, వెరాజ్ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ. ఇది స్టేట్ కాదు, ఇది స్టేట్ కాదు. ఇప్పుడు వీళ్ళేమో జమ్మూ కాశ్మీర్ ఏమో మాకు స్టేట్హుడ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే ఇస్తామన్నారు, అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా వీళ్ళు అక్కడ ఉన్న పొలిటీషియన్స్ అడిగితే అండర్టేకింగ్ ఇచ్చారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని. సో ఇతను ఒక సంవత్సరం క్రితం నుంచి పొట్లాడుతున్నాడు, మా లడాక్ కూడా జమ్మూ కాశ్మీర్ మాదిగనో వేరే రాష్ట్రాల మాదిగో మాకు కూడా స్టేట్హుడ్ ఇవ్వండి అని. అంటే ఇప్పుడు ఈయన ఏదో రాష్ట్ర హోదా ఇవ్వండి అంటున్నాను అని అదో చేశాడు. సరే వీళ్ళ చర్చలు జరిపారు, అది ఫెయిల్ అయినాయి. తర్వాత ఈయన మీద దేశద్రోహం చట్టం కింద తీసుకుపోయి ఎక్కడనో జైల్లో పెట్టారు. తీసుకుపోయి అది గుజరాత్లో అనుకుంటా, ఎక్కడనో జైల్లో అక్కడ పెట్టేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మొత్తానికి అందరినీ బెయిల్ ఇచ్చి తీసుకొచ్చింది, ఉపా చట్టం కిందనేదో పెట్టేస్తే. సో ఇప్పుడేమైంది, ఈ యూత్ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, ఎప్పుడైతే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పాడు సుప్రీంకోర్టులో, ఈ అంతా పారాసైట్స్ వీళ్ళు కాక్రోచ్లు అనగానే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అయింది. ఎటో వెళ్ళిపోయింది. ఇవాళ అది ఒక పెద్ద ఉన్నది. ఎందుకంటే అనొచ్చు మీరు రోడ్ల మీద కనపడతలేరు కదా అని, ఇది మన నేపాల్ మాదిగనో బంగ్లాదేశ్ మాదిగనో శ్రీలంక మాదిగనో రోడ్ల మీదకి వస్తలేరంటే మన యూత్ వేరు. ఆ రాష్ట్రాలలో అక్కడ అది ఇంటర్నెట్ బ్యాన్ చేయటంతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మన దగ్గర ఇప్పుడు మీరు చూస్తే సోషల్ మీడియాలో 80-90% ట్రెండింగ్ అయింది అమాంగ్ ద యూత్. ఇది ఓన్లీ అబౌట్ దిస్, మా భవిష్యత్తు ఎట్లుంది, నాకు జాబ్ ఏంటిది, నా పరిస్థితి ఏంటిది, అది ఇదని ఏం మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటిది, మాకు పేపర్ లీక్స్ అవుతున్నాయి. అంటే ఈ మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 84, 85, 86 మొత్తం ఇంకా కౌంట్ మర్చిపోయినరు. కొందరు 89 కూడా అంటున్నారు. 89 పేపర్ లీక్స్ జరిగినాయి అంటున్నారు. అవి ఈ పరీక్షన ఆ పరీక్షన అని. కానీ మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్ మాత్రం అది 23 లక్షల మందిని ప్రభావితం చేసి, ఎందుకంటే చాలా మంది 1 year 2 years కోచింగ్ చేసి ఎగ్జామ్ రాసి ఇంకా ఎవరిని ఊరికాళ్ళు పోయినరు, కోచింగ్ సెంటర్ చేసుకున్నారు. 18-20 మంది సూసైడ్ చేసుకున్నారు. ఆయా వారికి అది ఎక్కడికో వెళ్ళిపోయి వీళ్ళు అడిగేది ఏంది, ఇవాళ ఆయన 19 రోజు, ఇవాళ 20వ రోజు. ఆయన సరే కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఆయన ఎడ్యుకేషనిస్ట్ కూడా. ఆయన ఈ ఎడ్యుకేషన్ అంటే ఇట్లా బట్టి కొట్టడం కాదు, మనకి ఒక అంటే సైంటిస్టులను తయారు చేయాలి. మన దేశంలో కూడా ఆ వ్యవస్థ కూడా ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మోడీ గారు చేయవలసింది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆయనను తీసేసి నేనే ప్రధానమంత్రి మోడీ గారిని అయితే ఆ శిబిరం దగ్గరికి వెళ్ళి చేతిలో చేయబెట్టి భారత్ మాత మీద ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి,
అక్కడ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ని నేను రిమూవ్ చేస్తున్నా, నిన్ను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తున్నా అని చెప్పాలి సోనంను. ఎందుకంటే ఆయన ఏమంటుండంటే ఎడ్యుకేషన్లో మౌలిక మార్పులు రావాలి. మనము సరే ఇంజనీర్స్ చేస్తున్నాం, డాక్టర్స్ని చేస్తున్నాం, అది ఓకే. బట్ బేసిక్ రీసెర్చ్ అంటాం, ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం, అది మనం చేస్తున్నాం. ఇప్పుడు అప్లైడ్ రీసెర్చ్, ఇప్పుడు మనం ఇంజనీర్స్ అయినా డాక్టర్స్ అయినా ఎవడో చేసిన రీసెర్చ్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఓకే, ఇల్లు ఎట్లా కట్టాలి అనేది ఎవడో నేర్పిస్తున్నాడు, నేను ఇల్లు కడుతున్నాను యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా. రాకెట్ ఎట్లా తయారు చేయాలని ఎవడో చెప్తున్నాడు, నేను రాకెట్ తయారు చేస్తున్నా. కంప్యూటర్లో ఎట్లా తయారు చేయాలి అట్లా. సో మన దగ్గర ఫండమెంటల్ బేసిక్ రీసెర్చ్ జరుగుతలేదు. వీఆర్ అప్లయింగ్ దట్ రీసెర్చ్, దాని నుంచి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కూడా అంతే. వీఆర్ వర్కింగ్ లైక్ కూలీస్, సాఫ్ట్వేర్ కూలీస్ అంటారు. మీరు అమెరికాలో పోతే బాడీ షాపింగ్ అంటాము. ఎట్లయితే గల్ఫ్ దేశాలకి మనము ఆడ ఇండ్లు కట్టడానికి లేబర్ని తీసుకెళ్తాము, కొన్ని దేశాలకి నర్సులను తీసుకెళ్తాము, అట్లా వీఆర్ ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్స్, వీఆర్ నాట్ డూయింగ్ రీసెర్చ్. అయితే ఈయనేమంటుండు అంటే అది చేయాలి అంటే ఫండమెంటల్గా మీరు చైల్డ్హుడ్ నుంచే మార్చాలి ఎడ్యుకేషను ఈజ్ నాట్ ఫర్ ర్యాంక్స్, ఓకే, నాట్ ఫర్ సర్టిఫికేట్స్, ఇట్ షుడ్ బి నాట్ ఈవెన్ ఫర్ జాబ్స్. ఇట్ ఈజ్ సంథింగ్ వేర్ ఏ క్రియేటివ్ బ్రెయిన్, క్రియేటివ్ థింకర్ కావాలి. వాడు ఒక సైంటిస్ట్. ఇప్పుడు మీరు అడగండి ఏ స్కూల్కైనా పోయి నువ్వు ఏమవుతావు అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు, ఏదో అంటాడు. కానీ ఎవడు నేను ఒక సైంటిస్ట్ అవుతాను, నేను ఒక రిసెర్చర్ని అవుతాను, కలెక్టర్, ఇలాంటి ఏదో అంటారు. సో ఆయన అది అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనది కూడా ఏంది, ఇది ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ని తీసేయటం ఒకటి, రెండోది ఏంటంటే ఈ మౌలికమైన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురమ్మని. ఈ ప్రభుత్వం దగ్గర ఒక మినిస్టర్ని తీసేయాలంటే అది వాళ్ళకి ఇష్టం లేదు, అంటే బ్యాడ్ నేమ్ వస్తుంది. రెండోది ఏంటంటే ఇది ఈయన బతికుంటే ఇవన్నీ అడుగుతాడని. సో దే వాంట్ టు సాక్రిఫైస్ దిస్ ఫెలో ఫర్ దిస్ నేషన్, నాట్ టు హ్యావ్ ఎ గుడ్ ఎడ్యుకేషనిస్ట్. ఓకే, ఇది ఒక దేశద్రోహం. మోడీ గారు చేసే దేశద్రోహం. ఇవాళ ఆయన చనిపోతే ఐఎమ్ గోయింగ్ టు రేజ్ అండ్ అట్రిబ్యూట్ హిజ్ డెత్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇట్ సెల్ఫ్. నీ ఎవరికో ట్వీట్ చేస్తావు, ఎవరికో చాక్లెట్ తీసుకుపోయి ఇస్తావు, ఏదో మెలోడీ చాక్లెట్ అని. నీ పక్కనే ఉంటాడు జంతర్ మంతర్లో, నువ్వు పోయి మాట్లాడలేవా, ఒక ఫోన్లో మాట్లాడలేవా? క్యా చాయ్యే భయ్, క్యా చాయ్యే సోనం సాబ్ అని అడగాలి కదా. అంటే ఆయన ఏమన్నా పాకిస్తానోడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిండా? వై ఆర్ యు నాట్ టాకింగ్ టు హిమ్? నువ్వు చెప్తుంటావు ఈ దేశం మధ్య ఆ దేశం మధ్యన నేను డిప్లొమసీ డైలాగ్ చేయమని, తప్పించుక తిరగటానికి. అదే రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఏం చేసిండు? ఆపిండంట కదా. అవును, ఏం ఆపిండు? ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది కదా, నిన్న చూడలేదా యుద్ధం జరుగుతుంది? ఏం ఆపిండు? కాబట్టి ఉట్టి ఇదే ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఇన్ దిస్ ఇష్యూ ఈజ్ బిహేవింగ్ ఇర్రెస్పాన్సిబుల్లీ. అదే ఆ రోజు అన్నా హజారే చేస్తే, దీక్ష చేస్తే ఎవరు పోయినరు? ఇదే బీజేపీ వాళ్ళు పోయినరు కదా, ఎల్కే అద్వానీ పోయిండు కదా, ఇదే అమిత్ షా పోయిండు కదా, ఇదే నితిన్ గడ్కరీ పోయిండు కదా. అంటే అపోజిషన్ ఉన్నప్పుడేమో వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి పోతారు. అంతెందుకండి, ఇక్కడ ఉన్న ఢిల్లీ వసంత్ అని ఉన్నాడు, ఇక్కడ నుంచి పోయిండు ఢిల్లీ దానికి పోయిండు, జైరాబాద్ నుంచి. ఆ రోజు ఎల్కే అద్వానీ వచ్చిండు ఆయన శిబిరానికి. అంటే నేను ఇక్కడ వసంత్ గ్రేటా లేదా మన తెలుగు తెలంగాణ ఏంటంటే అన్నా హజారే ఉద్యమానికి ఒక రకమైన మద్దతు వస్తున్నది. సోనం వాంచుక్ ఆయన ఒక నీటి మీద ఇంత పోరాడుతుంటే ఆయనకు మరో రకమైన మద్దతు వస్తుంది. ఈ రెండిట్లో చాలా కంపారిజన్లు ఉంటాయి. ఎందుకంటే ఏం లేదు, కంపారిజన్ ఏం లేదు. ఇక్కడ ఆ రోజు అన్నా హజారే వెనుక నడిపించింది బీజేపీ బి టీము. తెలుసు ఆయనకు. ఇవాళ ఏంటంటే ఈ సడన్గా ఇప్పుడు నేను వచ్చి అధికారంలో ఉండి మాట్లాడితే ఓవర్ నైట్ ఒక లీడర్ అవుతాడు, మళ్ళీ థర్డ్ ఫోర్స్గా. ఇప్పుడు మోడీ ఎంత మూర్ఖుడు అంటే ఈ వాంట్ టు కిల్ ఎవ్రీ వన్ పొలిటికల్లీ. ఇప్పుడు ఆయన ఒకరినొకరిని నరుక్కుంటూ వస్తుండు. ఏది బాల్ ఠాక్రే పార్టీని నరికేసిండు, తర్వాత శరద్ పవార్ పార్టీని నరికేసిండు, తర్వాత ఇక్కడ మమతా బెనర్జీ పార్టీని నరికేస్తున్నాడు.
ఆ ఏఐడిఎంకే పార్టీ ఇప్పుడు జైలు వెళ్తా అంటే నెక్స్ట్ తరానికి ఎవడో తెలియదు. అలాంటప్పుడు నేను ఇంకో కొత్తోడిని ఎందుకు తయారు చేయాలి? ఇప్పుడు నేను పోయి నా బీజేపీ వాళ్ళు పోయి చర్చలు తప్పితే ఓవర్ నైట్ అవుతాడు, కాబట్టి 20 రోజులు అవుతాడు, 22వ రోజు పోతాడు, 25వ రోజు చనిపోతాడు, పోతే అయిపోయా. సో సోనం చనిపోయినా పర్లేదు అన్నట్టుగా కేంద్ర విధానం ఉందా? అవును. ఇప్పుడు నిన్న హైకోర్టులో పిల్లేస్తే ఆడ క్లియర్గా చెప్పాను విత్ రిపోర్ట్స్ 8.5 kgs తగ్గిండు నిన్న 19th డే, ఇవాళ 20th డే. డాక్టర్ ఏమన్నాడంటే 8.5 kgs దగ్గర 9 kgs ఆయన బరువు తగ్గిండు, తింటలేడు, ఆయన బ్లడ్లోకి ఆయన మజిల్స్ వెళ్ళిపోతున్నాయి, మజిల్స్ కరిగి, మనం కొవ్వు కరిగిస్తామంటాం కదా, నీ కొవ్వు కరిగిస్తాము అంటే ఆ కొవ్వు కరిగి మజిల్స్ పోయి బ్లడ్లోకి వెళ్ళిపోతున్నాయి, యూరిన్లోకి వెళ్ళిపోతున్నాయి, మలమూత్రాలు అయిపోతున్నాయి. తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే ఇదే ప్రక్రియ ఇంకో 2 రోజులు జరిగితే మజిల్స్ కాదు అవయవాలు కరుగుతాయి. అంటే మనకు ఉండవలసిన అవయవాలు ఏంటి? మెయిన్గా గుండె, మెదడు, తర్వాత కిడ్నీలు, అదే ఊపిరితిత్తులు, లివరు, అందులో నుంచి స్లోగా ఫ్యాట్, మజిల్స్ అవి అయిపోతాయి. సో హీ విల్ నాట్ లివ్ ఫర్ అనదర్ 3-4 days. సో అప్పుడు నేను ఏమందంటే గంటకి సరే ప్రొటెస్ట్ అనేది, అమర నిరాహార దీక్ష అనేది ఆయన రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మేము ఆపమని చెప్పం. అట్లని చెప్పి ఢిల్లీ ప్రభుత్వానికో కేంద్ర ప్రభుత్వానికో నోటీస్ ఇచ్చి తీసుకుపోయి ఆయన బలవంతంగా ఫీడింగ్ చేయమని చెప్పం. ఎందుకంటే వాడు వేసిన వాడు కూడా బీజేపీ వాడే, ఫీడింగ్ చేసేసరికి అయిపోతుంది, ఇంకా రేపు సోమవారం నాడు అది చలో పార్లమెంట్ అనేది ఉండదు అని. కాబట్టి వాళ్ళు వేస్తే కోర్టు కొంచెం లిబరల్గా ఉండి మీరు గంటకి చేయండి కానీ మాకు మానిటర్ అంటే హెల్త్ మానిటర్ చేయండి, మాకు రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పింది. ఇప్పుడు హైకోర్టు పర్సీవ్ చేస్తుంది, కానీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళదే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే. ఆయన చేసేది ఢిల్లీ గడ్డ మీద, సరే ఎక్కడనో అడవుల్లో కొండల్లో గుట్టల్లో ఉన్నాడు అంటే కాదు. ప్రధానమంత్రికి ఇంతకన్నా పెద్ద పని ఏముంది? ఐఎమ్ ఆస్కింగ్, నాకు తెలియదు ఒక అడ్వకేట్గా, ఒక ప్రధానమంత్రికి ఇంతకన్నా పెద్ద పని ఏముంది? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ప్రధానమంత్రికి ఇంతకన్నా పెద్ద పని ఏముంది? ఒక పౌరుడు, ఆయన పౌరుడు అంటే నీ మాదిగా నా మాదిగా అన్నోన్ ఫెలో కాదు, ఆయనతో చర్చలు జరిపినరు. దే నో వెరీ వెల్ వాట్ ఈజ్ హిజ్ క్రెడిబిలిటీ. గతంలో తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. ఇప్పుడేమో ఆయననేమో నన్ను తీసేసి నాకు అన్యాయం జరిగింది ఆయన గురించి కొట్లాడతలేడు కదా. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ ధర్నాలు చేస్తున్నట్టు ఎవరి గురించి వాళ్ళ గురించి చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నాడా? కాంక్రోచ్ జనతా పార్టీ అనేది పొలిటికల్ పార్టీకి రిజిస్టర్ అయిందా? కాలేదు కదా. ఇందులో ఉన్న ప్రజల నుంచి వచ్చిన ఒక సమస్యకి పరిష్కారం చూపించాలి అంటే ఈ పరిష్కారము ఓన్లీ మన ధర్మేంద్ర ప్రధాన్ని రిమూవ్ చేస్తే అవుతుంది అని. అది అవుతుందా కాదా కాదు, మళ్ళీ వేరే వాడిని పెడితే వేరే వాడిని లీక్ కావచ్చు, పేపర్ ఒకటి జరగాలి. కానీ ఇంతకుముందు బీజేపీలు అడగలేదా? మన ఏమంటారు మినిస్టర్స్ని రాజీనామా చేయని, ముఖ్యమంత్రి రాజీనామా, ప్రధానమంత్రి రాజీనామా అడగలేదన్నాడు. అంటే కాంగ్రెస్ వాడు వేరే పార్టీ వాళ్ళు రాజీనామాలు చేయించలేదా? మళ్ళీ ఈయన ఎందుకు చేయిస్తలేడు? ప్రధానమంత్రి ఎందుకు చేయిస్తలేడు? లేదు నాకు ఈ దేశంలో ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ కన్నా మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, వాడు మంచోడో చెడ్డోడో ఇప్పుడు మొత్తానికైతే నడవని అని ఏమన్నా చెప్పిండా? ఇప్పుడు నన్ను కన్విన్స్ చేయాలి కదా, ఇప్పుడు ఆయన దగ్గర కన్విన్స్ చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయకుండా నువ్వు ఓకేరా భయ్ ఫస్ట్ నీ ఆరోగ్యం ముఖ్యమని. నిన్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్, అంటే మా అందరికి అడ్వకేట్స్కి, అంటే సుప్రీంకోర్టులో ఇంకా సుప్రీం అనుకుందాము, అంటే మాకు ఏ అసోసియేషన్ ఇండిపెండెంటే, మాకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది, బట్ అక్కడ ఉన్న బార్ అసోసియేషన్ వికాస్ కుమార్ గారు వెళ్ళి ఆయన చేతిలో చేసి చెప్తున్నాడు, భాయ్ సాబ్ ఈ దేశము మూర్ఖుని చేతిలో ఉంది, మూర్ఖత్వము పరాకాష్ట, నీ ప్రాణాలు పనంగా పెట్టకు, ఈ దేశంలో ఎప్పుడో ఉన్నది ఫాస్టింగు, గాంధేయవాది ఇవన్నీ పోయినాయి, ఇంకా యూ కమ్అవుట్, నువ్వు ఫాస్టింగ్ చెయ్యి బంద్ చేయి, నువ్వు ఫిట్గా మనం మళ్ళీ ఇంకొక యాజిటేషన్ ఇంకొక రూపంలో చేద్దామని చెప్పిండు. ఆయనకి ఏం అవసరం? ఆయన ఏమన్నారా కాన్స్టిట్యూషన్ పొజిషన్ ఉన్నాడా? ఇప్పుడు మీ మాదిగా జర్నలిస్టు, నా మాదిగా అడ్వకేట్గాను ఎంతోమంది అట్లా స్పందిస్తున్నాం, కానీ ఈ ప్రధానమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? అంటే మూర్ఖత్వానికి పరాకాష్ఠనా? వై ఈజ్ నాట్ అట్లీస్ట్ సెండింగ్ 1 person ఫ్రమ్ పిఎంఓ? ఆ రోజు వచ్చిండ్రు, ఇదే రామ్దేవ్ బాబా చేస్తే వచ్చిండ్రు, ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ పోయిండు, ఇదే వీళ్ళు అన్నా ఆందోళన చేస్తే
వీళ్ళ దగ్గరికి 5 మెంబర్ కమిటీ పంపించింది ఓకే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంటే ఏంది, నువ్వు ఏమన్నా చేసుకో, మేము మాత్రం వినం చెయ్యం. ఇప్పుడు మీ జర్నలిస్ట్ అయినా, అడ్వకేట్స్ అయినా, కామన్ మ్యాన్ అయినా, మొన్న రైతులు కూడా అంతే కదా, 3 నెలలు 6 నెలలు 9 నెలలు సంవత్సరం చేసిండ్రు వాళ్ళు. అంటే ఈ దేశంలో గాంధేయన్ ప్రిన్సిపుల్కి కాన్స్టిట్యూషనల్ రైట్గా ప్రొటెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఇక 3వ సారి 4వ సారి గెలిస్తే ఇంకా అసలు పట్టించుకోదు. ఇవాళ ఇంత 240 ఉన్న వికెట్ మీద ఉన్న మోడీ గారు, ఆయన నిందాక చెప్పినట్టు మీకు నా ఓటుతో ఆయనకు అవసరం లేదు. ఆడ నాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన వాంగ్చూక్ చనిపోయినా బతికినా నాకు సంబంధం లే. నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తున్నారు వేరే పార్టీలో గెలిచిన వాళ్ళు. సో ఐఎమ్ వరీడ్ ఓన్లీ అబౌట్ నెంబర్స్. 272 కావాలి. ఇవాళ ఇంకేమైనా బిల్స్ కావాలంటే 2/3 మెజారిటీ గయ్య చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ జర్నలిస్టు ఫాస్టింగ్ చేస్తున్నాడా, ఈ అడ్వకేట్ చేస్తున్నాడా, సోషల్ యాక్టివిస్ట్ ఫాస్టింగ్ చేస్తున్నాడా, వాడు ఉంటేంది పోతేంది నాకు సంబంధం లేదు. సో దట్ ఈస్ ద ప్రజెంట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కంట్రీస్ డెమోక్రటిక్ లీడర్షిప్. ఇది ఇంతకుముందుకు లేదు. ఈవెన్ బ్రిటిష్ వాడు కూడా గాంధీని బతలాడుతోడు, వాళ్ళు పంపించేటోళ్ళు. అరే బాబు గాంధీజీ అబు తోడా దేకో, మీ ఇష్టం ఇండిపెండెన్స్, కానీ మా చేతిలో లేదు కదా. ఆ బ్రిటిష్ రాణికి లెటర్ రాయాలి, ఉత్తరం రాయాలి, ఆడ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలి, అదంతా మీకు వస్తుందని ఏదో చెప్పేటోళ్ళు. అట్లా చేసి నాకు ఏదో బంద్ చేసేటోళ్ళు. ఓకే, ఇప్పుడు మన 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 పౌరుడు మన ప్రధానమంత్రి మీద, ఎందుకంటే అది దట్ ఈస్ ద ప్రొరగేటివ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు రిమూవ్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అన్న రాజీనామా చేసి పోవాలి ఈయన బతకాలంటే, లేదంటే ప్రధానమంత్రి అన్న ఈయన తీసేయాలి. ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి చేతులు ఉంది ధర్మేంద్ర ప్రసాద్ ఏంది, ప్రధాని ఏంది, ఇది అయితే నాకు ఇంకో ఇంట్లో పొయ్యాలి కదా, నా భార్య తిండి పెట్టదని అన్నట్టున్నది. ఇంకా ఇప్పుడు ఈ ఉద్యోగం కాకుండా ఇంకో కొలువు లేదన్నట్టు. ఆడో మూర్ఖుని మాదుకున్నాడు. మన ప్రధానమంత్రి అంతే. ఇప్పుడు ఈయన జుట్టు ఆయన చేతులు ఉందా, ఆయన జుట్టు ఏందో తెలియదు. అంటే ఒకవేళ చేస్తే మళ్ళీ డ్యామేజ్ అయినా ఒప్పుకున్నట్టు ఉంటుంది, తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టు ఉంటుంది అన్నట్టు ఒక అపవాదు ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధంగా మారుతుందని ఈ యొక్క సైలెన్స్ మెయింటైన్ చేస్తారు అనుకుంటా. కాదండి, ఆ రోజు 2005లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎల్కే అద్వానీ పోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పాకిస్తాన్లో. ఏమని, జిన్నా కన్నా మించిన సెక్యులర్ ఎవడు లేడు అని. ఆయన ఏందో తెలియదు, ఎందుకంటే ఆయన హీ బార్న్ ఇన్ పాకిస్తాన్. విచిత్రం ఏంటంటే ఎల్కే అద్వానీ బార్న్ ఇన్ పాకిస్తాన్, మన మన్మోహన్ సింగ్ గారు బార్న్ ఇన్ పాకిస్తాన్. మన్మోహన్ సింగ్ బికేమ్ ప్రైమ్ మినిస్టర్, ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిండు. జిన్నా యాక్చువల్గా బార్న్ ఇన్ ఇండియా, బాంబేలో. ఆయనకు పాకిస్తాన్ తోటి ఏం సంబంధం లేదు, కానీ ఏదో ముస్లిం లీగ్ అని పెట్టుకున్నాడు, అది పెట్టుకుంటే అక్కడ పోయి ప్రైమ్ మినిస్టర్ అయిండు, ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ అయిండు. సో అది రాజకీయాలు అయినాయి. ఈవెన్ ముషరఫ్ కూడా హీ బార్న్ ఇన్ ఢిల్లీ, ఆగ్రాలో అనుకుంటా. దెన్ ఢిల్లీ ఆగ్రాలో, దెన్ హీ వెంట్ టు మైగ్రేటెడ్ డ్యూరింగ్ పార్టీషన్ అండ్ హీ బికేమ్ ద జనరల్, అండ్ దాని తర్వాత డిక్టేటర్గా ఉన్నాడు. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఇప్పుడు ఒకటి, ఆ రోజు ఎల్కే అద్వానీని మీరు జస్ట్ జిన్నాని సెక్యులర్ అన్నారు కాబట్టి రాజీనామా చేయమంటే చేశాడు. అంటే ఆ బీజేపీ వేరు. ఇప్పుడు మీ లీడర్నే మిమ్మల్ని అంటే చేసిండ్రు. ఇవన్నీ వీళ్ళకి అమిత్ షాకి మోడీకి తెలియవు. విలువల కూడిన తోటి రాజకీయాలు వీళ్ళకి తెలియవు. తెలుసు కానీ పాటించారు. తెలియదండి. తెలిసి పాటించకపోవటం అనేది మీనింగ్లెస్. ఇప్పుడు నాకు ఈత వచ్చింది, నేను నీళ్ళలో దునికినా ఈదుకుంటూ వస్తా. ఈత వచ్చి కాబట్టి 10 సంవత్సరాలైనా మర్చిపోము ఆ స్కిల్స్. నాకు తెలుగు వచ్చు కాబట్టి మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మాట్లాడుతున్నా. వీళ్ళు విలువలు ఉంటే విలువలతోటి రాజకీయాలు చేస్తారు. వాళ్ళు విలువలు లేవు కాబట్టి ఈ కంపు రాజకీయాలు తయారు చేసిండ్రు. సో ఐ హ్యావ్ నో హెజిటేషన్, బికాజ్ ఈ సోనం వాంగ్చుక్ మోడీ గారి మాదిగానే, నా మాదిగానే, మీ మాదిగానే భారతీయ పౌరుడు, బయట దేశం నుంచి వచ్చినోడు కాదు. కాబట్టి ఇవాళ అతని ప్రాణాలు ఈ గాల్లో కలవకుండా ఉండాలి అంటే అది మోడీ గారి చేతులు ఉన్నాయి. ఆయన అడిగేది ఒకటే, ఈయనని తప్పించండి, ధర్మేంద్ర ప్రధాన్ని తప్పియండి అని మోడీ గారిని అడుగుతున్నాడు. ఈయన ఇంకొక ధర్మేంద్ర ప్రధాన్ మీద ఉంది ఏంటంటే, అరే బాబు నువ్వు తప్పుకో అంటున్నాడు. ఈ రెండే కదా. ఒకటి ఆయనంతలైనా స్వచ్ఛంగా రాజీనామా చేసి తప్పుకుంటే ఆయన ఇవాళ సాయంత్రం లోపల నిమ్మకాయ జ్యూస్ తాగి హాస్పిటల్కి పోతాడు, ఓ వారం రోజులు మళ్ళీ నార్మల్ పర్సన్ అవుతాడు. లేదంటే మోడీ గారు తప్పాలి. 20 రోజులు ఎందుకు దీనికి? అంటే దే వాంట్ టు లెట్ దట్ లైఫ్ గో. గొర్రెని బలి ఇచ్చినట్టు ఈ దేశానికి సోనం వాంగ్చుక్ని బలిస్తున్నారు.
అంతగానే ఏం లేదు ఆడ. ఇది చాలా దౌర్భాగ్యము. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఏ హ్యూమానిటీ టు ఏ అన్సివిలైజ్డ్ కాదు, ఇన్హ్యూమన్ సొసైటీకి వెళ్తున్నాము. తప్పులేదు, ఎంతోమంది రాజీనామాలు చేసిండ్రు. ఇదే బీజేపీ అడిగింది, కాంగ్రెస్ వాళ్ళు రాజీనామాలు చేయించిండ్రు. ఓకే, ఇది వేరే రాష్ట్రాలలో అడుగుతున్నారు కదా. ఇప్పుడు మొన్న రేపులు జరిగినాయండి. ఇప్పుడు అది మొత్తం మన సినిమా అది వెస్ట్ బెంగాల్లో జరిగింది ఏంటిది, ఏదో కార్ హాస్పిటల్లో ఒక రేప్ జరిగిందని, అంతే కదా, ఆర్జీ కార్లో అని. ఆ మహిళ వాళ్ళ చనిపోయిన మహిళ తల్లికి టికెట్ ఇచ్చారు కదా. ఇప్పుడు రేపులు ఆగిపోయినాయా? ఇప్పుడు మళ్ళీ ఈ 2 నెలల్లో సువేంద్ర అధికారి వచ్చినా కూడా మళ్ళీ రేపులు అయినాయి కదా. కాబట్టి సొసైటీలో తప్పులు జరుగుతుంటాయి. మనం తప్పుల్ని టోటల్గా 100% ఎరాడికేట్ చేయలేం. కానీ ఎక్కడ తప్పు జరిగితే అక్కడ మనము ఈ బ్యాడ్ పాలిటిక్స్ చేయకుండా, మూర్ఖత్వం ఉండకుండా ఆ కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే బ్యూటిఫుల్ సమాజం అవుతుంది. అంతేగాని నా దగ్గర పవర్ ఉంది, నేను రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళతో మాట్లాడను, స్టూడెంట్స్ వస్తే వాళ్ళతో మాట్లాడను, ఇలాంటి పొలిటికల్ సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళతో మాట్లాడను, వాళ్ళ సావు వాళ్ళు దావండి, నా దగ్గర అధికారం ఉంది. కానీ ఎవడో ఎక్కడనో మారుమూల ప్రపంచానికి ఎక్కడనో చిన్న రాష్ట్రంలో గింత అయిందని ఎమ్మటి ట్విట్టింగ్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ట్విట్ అనే చేయాలి. సరే నువ్వు పోలేవు, ఆడ భద్రత, సరే స్టూడెంట్స్ రాళ్ళతోటి కొడతారా, టమాటోలతోటి కొడతారా, చెప్పులు వేస్తారా అని భయం ఉంటే, అంటే నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. నువ్వేమో నీ మాదిగా నా మాదిగా పోతే కొట్టడానికి కాదు. ఇప్పుడు మన ఆమె చూశారు వెస్ట్ బెంగాల్లో, అభిషేక్ బెనర్జీ ఒకప్పుడు హీరోగా తిరిగేటోడు, ఇలా రోడ్డు మీద తిరిగితే మన చూశారు కదా హెల్మెట్ పెట్టుకొని, ఎందుకంటే ఆయన భద్రత తీసేసిండ్రు. ఇలా మోడీకి అయితే ఈజ్ ద మోస్ట్ ప్రొటెక్టెడ్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈవెన్ మన ట్రంప్ కూడా లేదంతా ఎర్తులనే. నేను అది కూడా చెప్తున్నా, మనమే అడకదినే దేశం కాదు ఇది. మనం ఏదో ఇంకా ఈ దేశం నుంచి ఆ దేశం నుంచి కొన్ని అప్పులు తెచ్చుకోవడానికి ఇంకా మనం డెవలపింగ్ అది ఇది అంటాం. కానీ ఇలా మనకున్న సంపద, మానవ వనరులైనా ఈ ఓవరాల్గా చూస్తే మన ఉన్న పొలిటీషియన్స్కి డీసెంట్గా ప్రొటెక్షన్ ఇస్తున్నాము, సెక్యూరిటీ ఇస్తున్నాము, ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నాము. వేరే దేశాలు అట్లా ఇస్తలేరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మోడీ గారికి నా రిక్వెస్ట్ ఏంది అంటే, మీరు సరే మీకు ఏదన్నా మీ గౌరవానికి భంగం కలిగి, సరే నేను అంత చిన్నవానితో ఒక పౌరునితో ఏం మాట్లాడుతాను, ఆఫ్టర్ ఆల్ ఐ డోంట్ రిక్వైర్ సిటిజన్స్, ఐ ఓన్లీ రిక్వైర్ దేర్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అని అనుకుంటే, మీ ఎవరో బీజేపీ నుంచి పొండి పోయి డైలాగ్ స్టార్ట్ చేయండి. ఓకేనయ్యా నేను రాజీనామా చేపిస్తా, కానీ నువ్వైతే ఈ నిమ్మకాయ జ్యూస్ దారి కనీసం హాస్పిటల్లో జాయిన్గా అని చెప్పాలి. నువ్వు వాళ్ళతో మాట్లాడవు, వాళ్ళ వైఫ్తో మాట్లాడవు, కనీసం పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వవు. అంటే ఏందన్నట్టు ఆయన మొండిగా కూర్చున్నాడు. సైంటిస్ట్ కూడా ఇది చచ్చినా పర్లేదు కానీ ఆయన అదే అంటున్నాడు, ఆయన వెనకకి తగ్గను అంటున్నాడు. నేను ఇంకా ఇవాళ కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చచ్చినా మళ్ళీ నేను ఆత్మ రూపంలో మళ్ళీ వస్తానని, దయ్యమై వస్తాను అని అంటున్నాడు. సో ఎంది అవసరమా మన దేశంలో? కాబట్టి దానివల్ల మోడీ గారి విలువనే పడిపోతుంది. ఇలా గంక ఒకవేళ పుసుకునని చనిపోతే ఆడ ఇది ఇరాన్లో గంక కుమేని శవయాత్ర తీస్తే 2 కోట్ల మంది వచ్చారు, ఆ టైపులో వస్తారు ఇప్పుడు స్టూడెంట్స్ అంతా రోడ్డుకి. ఎస్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే అప్పటిదానిక ఇరాన్ బలం ఏందో కూడా వాళ్ళకి తెలియదు. ఇవన్నీ లీడర్షిప్ లేని దేశాలు. ఎవడో ఒకడు అంటాడు వాడిని చంపేసిండ్రు 28 ఫిబ్రవరి నాడు. ట్రంప్ ఏమనుకున్నాడు, ఇంకా అయిపోయింది యుద్ధం, వారం 10 రోజులు అన్నాడు అని వీళ్ళు కూడా సైన్ చేసిండ్రు. కానీ ఎప్పుడైతే శవయాత్ర తీసిండ్రో జూలై 4వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యన అన్యూన్యంగా 2 కోట్ల మంది వచ్చిండ్రు రోడ్డు మీద. 2 crore పీపుల్. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివిన, ఆమె ఎవరు మాజీ సీఎం జమ్మూ కాశ్మీర్ మహబూబా ముఫ్తీ రాసింది ఆర్టికల్. అన్న మహిళలు ఎక్కువ వచ్చిండ్రంట. ఐ రెడ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇన్ ద హిందూ ఎడిటోరియల్లో. అసలు మహిళలు ఉండి వీ వాంట్ టు కిల్ ట్రంప్, వీ వాంట్ టు కిల్ ట్రంప్ అని. ఇప్పుడు ట్రంప్ ఎల్క మాదిగా ఎక్కడో దాచుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అలాంటి రాకుండా మీరు ఢిల్లీలో ఆయన చనిపోతే మాత్రము ఇక కథం జనాలు మాత్రం వచ్చేస్తారు, నడుచుకుంటూనే ఢిల్లీకి వస్తారు, ఇక సైకిల్ తొక్కుంటూ వస్తారు, ఇక ట్రైన్లు పట్టుకొని వస్తారు. ఎట్లా పడితే అట్లా. నేను చెప్తున్నా 2 కోట్లు కాదు, 5 నుంచి 10 కోట్ల మంది ఢిల్లీలో జమ అవుతారు.
ఆ రోజు నువ్వు ఏ పోలీస్ కాదు, ఏ ఎయిర్ ఫోర్స్ కాదు, నువ్వు మళ్ళీ మనం తయారు చేసిన న్యూక్లియర్ వెపన్ మన మీదే ప్రయోగించుకోవాలి. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అంతకన్నా ఘోరంగా అవుతుంది, అంతకన్నా ఘోరంగా అవుతుంది. ఆ రోజు నిర్భయ చట్టము అది ఆమెకి రేప్ జరిగినప్పుడు డైరెక్ట్ దే అటాక్డ్ రాజ్భవన్ ఓన్లీ, రాష్ట్రపతి భవన్. మీరు ఆ విజువల్ చూడండి. ఓకే. కాబట్టి ప్రజల్లో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక స్థాయి దాటితే అది అది సునామీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మోడీ గారికి నేను ఆయన ఒక వెల్విషర్గా కోరుకునేది, ఐఎమ్ ద ప్యాట్రియాట్గా, ప్రాక్టీసింగ్ హిందువుగా, ఒక పాదూరు శ్రీనివాసరెడ్డి అడ్వకేట్గా నేను చెప్పేది క్లియర్గా ఏంటంటే, మోడీ గారు మూర్ఖునిగా పోకుండా, ఒక మౌన బాబా కాకుండా పోయి ఆయన పోయి చేస్తే ఆయన గౌరవం పెరుగుతుంది. తర్వాత చూసుకుందాం, బాద్ మే దేకింగే, పైలే తో అబ్ ఫాస్టింగ్ ఖతం కరో, మై హూనా అని చెప్పాలి. అది అయినాక అప్పుడు నాలాంటోడు కూడా చెప్తాం, అరే బాబు నువ్వు బంద్ చేయి, ఇంకా నువ్వు వ్యాంచుకు నువ్వు బంద్ చేసేయి, ఇంకా మోడీ గారు చెప్పింది కదా ఇవాళ కాకుండా రేపైనా తీసేస్తాడేమో, సరే ఆయనకి ఏమైనా పెండింగ్ వర్క్, ఇప్పుడు అనగానే తీసేయలేరు కాబట్టి ఆయనకి ఏమైనా పెండింగ్ వర్క్ ఉన్నదేమో, అది ధర్మేంద్ర ప్రధానికి ఇంకో ఉద్యోగం వచ్చిందాక చూసి ఎక్కడో గవర్నర్ కానీ ఎక్కడో తోసేస్తాడేమో అని చెప్తాం. సో పేషెన్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ పేషెన్సీ ఎవరికి నశిస్తుంది? యూత్కి నశిస్తుంది. ఎందుకంటే 20 రోజులు అయింది, 9 కేజీలు వెయిట్ లాస్ అయ్యిండు, హెల్త్ బులెటిన్ ఇంకా రేపో ఎల్లుండో చచ్చిపోతాడని చెప్తున్నారు. సాగుకున్న కోమాలకు పోతాడు, మళ్ళీ అదొక ప్రాబ్లం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక పౌరునిగా, మళ్ళీ పౌరుడు అంటే మళ్ళీ ఏమన్నా నన్ను నీకు ఏ కార్డు ఉంది నీ దగ్గర అని అడుగుతారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర లేనప్పుడు నేను మోడీ గారిని అడుగుతా, లేదా రాష్ట్రపతిని అడుగుతా, అది వేరే విషయం. మనం దాంట్లో తగ్గేదేం లేదు. కానీ వెరీ సింపుల్గా ఏమంటున్నా అంటే, ఈ దేశంలో మోడీ గారికి ఎంత దేశభక్తి ఉందో ప్రతి పౌరునికి అంతే ఉంది. ఎవరికి ఎక్కువ లేదు, ఒకరికి తక్కువ లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ ప్యాట్రియాట్, లైక్ గాంధీ, లైక్ మోడీ, లైక్ అందరూ. దాంట్లో ఎక్కువ తక్కువ ఏం లేదు, ఎవరికి ఏం సర్టిఫికేట్ ఇవ్వలే, అందులో నీకు డిస్టింక్షన్ పాస్ అయిన ఏ గ్రేడు అనేం రాయలేదు. పుట్టంగానే నువ్వు నీకు సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది, కానీ నువ్వు ప్యాట్రియాట్లో నువ్వు ఏ కేటగిరీ అని పెట్టలే, నువ్వు హైయెస్ట్ కేటగిరీ, లోయెస్ట్ కేటగిరీ అని. కాబట్టి సింపుల్గా ఇది ఇక్కడికి ఆపేసి మోడీ గారు ఆయన ఈగోకు తీసుకోకుండా చర్చలకు పంపించి ఇవాళ సాయంత్రమో లేపటికో చేస్తే దేశంలో ఇది ఒక సమస్యకి పరిష్కారం అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ అండి.